అందరికీ నమస్కారం అండి. ఆసరా పెన్షన్ 4016కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ని లబ్ధిదారులకి తెలియజేసింది. ఈ గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంటే నిన్న మనకి 18వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించిన సభ రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. జూలై నెల 31 లేదా 30వ తారీఖులలో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మళ్ళొక సభని నిర్వహించబోతున్నారు. ఈ సభలో రెండో ప్రకటన ఏంటి అంటే 4016 రూపాయల పెన్షన్ పెంపు. ఈ పెంపు అనంతరమే ఆగస్టు 1వ తారీఖు నుండి మొదటి వారంలోనే 4016 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించాలి అని ఒక ముహూర్తం ఖరారు చేసుకోబోతున్నట్లు ఈ సందర్భంగా ఒక లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే మంత్రి సీతక్క గారు కూడా ఆగస్టు 1వ తారీఖు నుండి ఈ 4016 రూపాయల పెంపు ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పారు. అలాగే బీఆర్ఎస్ హయాంలో అలాగే కాంగ్రెస్ హయాంలో ఏవైతే పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో ఈ పెండింగ్ దరఖాస్తులన్నీ కూడా ఒక జాబితాగా రూపొందించండి అని చెప్పేసి కూడా చెప్పారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్షలో అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 6 గ్యారెంటీల పథకమైన భాగంగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బస్ ఫ్రీ కావచ్చు, అలాగే రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. రెండోది గ్యాస్కి సంబంధించి హామీ ఇచ్చారు. మూడోది 2 లక్షల రుణమాఫీ. ఇక నెక్స్ట్ మిగిలినది మహిళలకి సంబంధించిన 2500. ఈ 2500కి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఇది డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టనుండగా ఆసరా పెన్షన్కి సంబంధించి మాత్రం ఆగస్టు 1వ తారీఖు నుండి ఈ పెంపు చేపట్టబోతుంది. అంటే రాహుల్ గాంధీ గారు వరంగల్లో సభకి రాబోతున్నారు. ఈ వరంగల్లో నిర్వహించే సభలో 4016 రూపాయల వృద్ధులకు ఇచ్చే పెన్షన్, 6016 రూపాయల దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ పెంపుపై ఒక ప్రకటన చేయనున్నారనే విశ్వసనీయ సమాచారం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అలాగే ఎంతమంది అనర్హులు ఉన్నారనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక కాలపట్టికను 23వ తారీఖు నాడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ బడ్జెట్ సమావేశాలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న 12,000 కోట్లకి గాను మరో 10,000 కోట్ల రూపాయలను అదనంగా యాడ్ చేస్తూ 22,000 కోట్ల రూపాయలను ఆసరా పెన్షన్కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుంది. సో ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఆగస్టు నెలాఖరులో తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల ఆసరా పెన్షన్ అనేది స్టార్ట్ కాబోతుంది అనేది ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. సో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందనతో జీవో విడుదల చేస్తుందని అయితే ఉత్కంఠ నెలకొన్నది, దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు తెలియజేస్తాను. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి.